కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్, కాళేశ్వరం విజిలెన్స్ రిపోర్ట్, ఎన్డీఏసీఏ నివేదికలపై చర్చిస్తున్నారు. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటల సాగు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతిపై మంత్రివర్గం డిస్కషన్ చేస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఏ అంశాలపై కీలకంగా చర్చిస్తున్నారు? సెక్రటరీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతూ ఉన్నది. ఇందులో ప్రధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే ఉన్నది. ఇందులో మేజర్గా ఈ లోకల్ బాడీ ఎన్నికలకు పోతామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది కాబట్టి జూలై నెలలో ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది, కసరత్తు కూడా చేస్తాం. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికలు కనుక మనం జూలై నిర్వహిస్తే ఏ ఎలక్షన్లు ముందుగా నిర్వహించుకుంటే బాగుంటుంది, ఏంటి గతంలో ఎట్లా, ఇట్లా ఈ అన్ని అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో దీని మీద చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అంశం అయితే ఉంటుంది. అయితే దీంతో పాటు ఇప్పటికే ఈ విద్యుత్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు, తర్వాత ఈ కాళేశ్వరం సంబంధించి అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశాల మీద విజిలెన్స్, తర్వాత ఎన్డీఏసీఏ రిపోర్ట్లు ఇచ్చాయి. ఈ రెండు రిపోర్ట్లకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద ఉంటుంది. అయితే ఈ రెండు రిపోర్ట్ల మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కొంత ఉత్కంఠంగా అయితే మారింది. చూడాలి ఈ క్యాబినెట్ సమావేశం తర్వాత దీని మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటనేది కొంత దీని మీద స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇంకా వీటితో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాము. ఇప్పుడు ఈ స్లాబ్ వరకు వచ్చినటువంటి ఇండ్లు ఎన్ని ఉన్నాయి, ఇక మరికొన్ని రోజులు అంటే వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు అందుబాటులోకి వచ్చేవి కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అవి ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, బేస్మెంట్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్ లో చర్చించి వాటి మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటది. ఇక వీటితో పాటు మనకు భూభారతి ధరణి ప్లేస్ లో భూభారత్ అనేది తీసుకొచ్చారు. భూభారత్ తీసుకొచ్చిన తర్వాత మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. మరి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు వస్తున్నాయి, అవి ఎప్పటి నుంచి ఆ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి, ఇట్లా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు వాటిని పరిష్కరించలేకపోయారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా దీంతో పాటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కమిషన్ కూడా ఆల్రెడీ రిపోర్ట్ ఇవ్వడానికి దగ్గరలో ఉంది. ఇక కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఈ ముగ్గురిని విచారణ చేసిన తర్వాత ఈ 3 బ్యారేజీల మీద ఏం జరిగింది అనేది కాళేశ్వరం కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఇప్పటి వరకు చేసిన దాంట్లో మరి అధికారులు అందరూ కూడా పాలకుల మీదనే చెప్పారు కాబట్టి, గత పాలకులు చేయమంటేనే చేశామని చెప్పారు కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరి దాని మీద ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి కాబట్టి రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా వస్తున్నటువంటి ఫిర్యాదులు ఎట్లాంటివి ఉన్నాయి అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సదస్సులో ఈ క్యాబినెట్ సమావేశంలో దీని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇట్లా ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇక నుంచి అమలు చేసే పథకాలు, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, ఇప్పటి వరకు ఏమేం చేశాము, అందులో ఒకవేళ తప్పప్పులు ఉంటే వాటిని ఎట్లా రెట్టింపు చేసుకొని ముందుకెళ్ళాలి. ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి పథకం కూడా కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలకు అనుగుణంగా కాకుండా అనర్హులు కూడా కొంతమంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆ విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాల్లో కూడా వీటి మీద ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి ఇలాంటి అంశాల మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక విద్యాశాఖలో మరో డైరెక్టర్ను నియమించే విధంగా ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తుంది. దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. శ్రవంతి.